ఏడ్ చేస్తాను అన్నా. ఈ డ్రగ్స్ తీసుకొని దొరికిపోయాడా నాకు. అన్నా ఆడెప్పుడు నాతో తిరుగుతాడన్నా, ఆడికి అలాంటి అలవాట్లు లేవు. చాలా రోజుల నుంచి చూస్తున్నాను రవిగారి దగ్గర. ఎప్పటి నుంచో పట్టుకుందాం అనుకున్నాను, ఇవాళ దొరికాడు. అన్నా నువ్వు కూడా తీసుకుంటావు కదా నా డ్రగ్స్. అందువల్లేరా నన్ను ముద్దుగా చూసుకునే అమ్మ నాతో మాట్లాడట్లేదు. పెద్దోడు అని పలకరించే నాన్న పట్టించుకోవట్లేదు. నా మాట అంటే భయపడే తమ్ముడు నా మాట లెక్క చేస్తున్నాడు. ఇదంతా ఎందువల్ల అంటే డ్రగ్స్ వల్ల మా జీవితాలే మారిపోయారా. అసలు ఏం జరిగిందన్నా? ఇదంతా తెలియాలంటే నీకు నా ప్రాణమిత్రుడి కథ తెలియదు. అవి నా బీటెక్ రోజులు. నేను మా అమ్మాలతో కంట వాడితో ఎక్కువ గడిపేవాడిని. వాడు ఎంత మంచివాడంటే ఒకరోజు రాత్రి 12 గంటలకి నాకు యాక్సిడెంట్ అయితే వాడే బ్లడ్ ఇచ్చి మరీ కాపాడాడు. మా నాన్న నాకు బాగా అయితే షిరిడి ద్వారకా వెళ్తానని మొక్కున్నాడు. అలా మేము 10 రోజులు వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏమైందన్నా? ఆ ట్రిప్ నుంచి వచ్చాక డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాను రా. ఇప్పుడే వచ్చారా? వెళ్తున్నాడు దగ్గరికి. అదేరా నువ్వు వెళ్ళేప్పటి నుంచి మాకు కన్నా కనపడలేదురా, ఫోన్ కూడా ఎత్తలేదురా. మామా వచ్చావా? ఏంట్రా ఇది? నీకు మందు అలవాటు ఉంది కారా? నీకు తెలుసు కదరా. నువ్వు ఇది ఎలాగైనా ట్రై చేయాలి. ఏంట్రా ట్రై చేయాలరా. ఏంట్రా ఇది ఎలా ఉంది? ఇంకోసారి వేసినా సెట్ అయిపోద్ది.
ఇది ఎక్కడరా ఫస్ట్ టైం ట్రై చేసావు? ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళాను రా, అక్కడ ఒక అన్నయ్య నాకు పరిచయం అయ్యాడు. ఆ అన్నయ్యతో ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేశాను అనమాట. తీసుకొచ్చా నేను కొత్త మోన్ ఇస్తున్నాను రా. ఏంట్రా అది? ఏమో నాకు కూడా తెలియదు. తీసుకుంటే ఏడురా తమ్ముడు కొత్తడు. డబ్బులే నేను వస్తాను ఇక్కడ. ఏంట్రా అది? కొత్త మాల్ రా. అరే మరి డబ్బులు ఎలా వచ్చారా? రే వద్దురా, ఇచ్చేద్దాం రా. అది నువ్వు వస్తావు రావా? అరే నువ్వు వస్తావు రావా? నేను వెళ్తాను రా. రాత్రికి పగలకి తేడా తెలిసేది కాదు. అలా కొన్ని వారాలు గడిచిపోయాయి. స్టాక్ అయిపోతుందిరా. చెప్పేద్దాంలే. మైనా మైనా గుండెల్లో నా గూడు కడితివే, మైనా మైనా మనసే దోచి మంట పెడితివే. తమ్ముడు సరుకు కోసం దెబ్బతున్నాగా రా, వచ్చింది వస్తున్నా తమ్ముడు. వచ్చి తీసుకుంటాను అన్న.
వద్దు. సర మనిషిగా మరిగెను కదరా, సరసర మనిషిగా మరిగెను కదరా. ఓ సరదా కొరకై మొదలెట్టి మెలిగా సుత్తా సుత్తా అందుల దూరేసి యువకాన్ని మరిసి సత్తారే మృగమై అరిచి కరిచి సరసర సర సెగర సెగ మరిగెను కదరా. కలలన్నీ చెదిరి పోతారే పైకి సరసర సర సెగర సెగ మరిగెను కదరా. ఆ కడుపు కోత మిగిలే అమ్మ అయ్యలకి సరసర సర సెగర సెగ మరిగెను కదరా. చూసిన చూపు ఎలా అనిపించిందంటే, రే నేను నీకు చెప్పినప్పుడు ఆపాల్సింది కదరా, నా కాలు పోవడానికి నువ్వేరా కారణం అని అనిపించింది. అలా ఆర్మీలో జాయిన్ అవుదాం అనుకున్న వాడి కలగానే మిగిలిపోయింది. వాళ్ళ అమ్మ బెంగళూరు తీసుకుపోయింది. మాలా ఇంకెవరికి జరగకూడదని ఇలా చేస్తున్నా. నువ్వు వాడిని తీసుకెళ్ళు, నేను వచ్చి మాట్లాడతా. పొగ త్రాగడం, మద్యం సేవించడం, మత్తు పదార్థాలు తీసుకోవడం ప్రాణాంతకం. చచ్చిపోతారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.